ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ టెర్నరీ ఆపరేటర్. మీరు ఆల్రెడీ చేశారు. టెర్నరీ ఆపరేటర్స్ ప్రీవియస్గా మనం చూసాం. ఇప్పుడు ఏంటి కండిషనల్ ఆపరేటర్ చూడండి ఒకసారి. ఇక్కడ Z1 ఈక్వల్ టు ఎక్స్, ఇది కండిషన్, ఇది x1 x2. ఇప్పుడు x1 వాల్యూ 5 ఇచ్చాను, x2 వాల్యూ 10 ఇచ్చాను. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఒకవేళ పెద్దది ఏది x1 ట్రూ అయితే ఈ x1 రావాలి అవుట్పుట్. ఒకవేళ s2 ట్రూ, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది రావాలి. ఓకే, ఇండైరెక్ట్ చెప్తాను. ఇది కండిషన్ ఆపరేటర్. ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రం x1 రావాలి. ఇది ఇండైరెక్ట్ గా చెప్తున్నా. చూడండి సార్, ఇప్పుడు x1 గ్రేటర్ దెన్ s2, 5 గ్రేటర్ దెన్ 10 ట్రూ అయితే x1 రావాలి, ఫాల్స్ అయితే s2 రావాలి. చూద్దాం సార్ దీని డిజైన్ రన్ చేద్దాం ఒకసారి. కంట్రోల్ సి, కంట్రోల్ వి చూద్దాం సార్, రన్ చేద్దాం. ఎస్, చూద్దాం. x1 x2 z1 ఎంత వచ్చింది? ఎందుకని ఇందులో ఏది, ఇది ఫాల్స్. సో s2 10 రన్ అయింది. ఓకే, 10 డిస్ప్లే అయింది. ఓకే, ఇంతే.